విశాఖలో అధికార వైసీపీకి మరో దెబ్బ తగిలింది. విశాఖ కార్పొరేటర్ వైసీపీ పార్టీకి గుడ్ బై చెప్పి జనసేన పార్టీ కండబా కప్పుకొనున్నారు. జనసేన అధినేత స్వయంగా వారిని పార్టీలోకి ఆహ్వానించనున్నారు. అనంతరం సేనాని మంగళగిరి పార్టీ కార్యాలయంలో నేతలతో సమావేశం కానున్నారు. పార్టీ భవిష్యత్ ప్రణాళికపై నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. రైట్కి ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు. మార్నింగ్ శివ, మనం చూసినట్లయితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ రోజు సాయంత్రం మంగళగిరి పార్టీ కార్యాలయంగా చేరుకుంటున్నారు. ఆయన ముఖ్యంగా మనం చూసినట్లయితే ఈ రోజున ముఖ్యంగా వైజాగ్ చెందినటువంటి విశాఖపట్నం 39వ డివిజన్ చెందినటువంటి షాదిక్ అనే కార్పొరేటర్ ఈ రోజున ముఖ్యంగా ఆయన పార్టీలోకి ఆహ్వానించడం జరుగుతుంది. ఆయనతో పాటు ఆయన అర్జున్ అదేవిధంగా వైసీపీకి చెందిన మరి కొంతమంది నేతలు కూడా ఈ రోజు పార్టీకి కండవ కప్పుకున్నారు. వాళ్ళందరికీ కూడా పార్టీ కండవ కప్పి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ రోజు సాధారణంగా పార్టీలోకి అయితే ఈరోజు సాయంత్రం 4 గంటలకి ఆహ్వానించడం జరుగుతుంది. దానికి సంబంధించి కూడా ఇప్పటికే పూర్తి వివరాలు అయితే తెలియాల్సిన అవసరం ఉంది. అయితే మొత్తంగా ముఖ్యమైన మనం చూసినట్లయితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ రోజు నుంచి రానున్న 2-3 రోజుల పాటు కూడా మంగళగిరి పార్టీ కార్యాలయంలో ఉంటారని కూడా ఒక సమాచారం అయితే ఉంటుంది. దానికి సంబంధించి ఇప్పటికే ఏదైతే క్షేత్రస్థాయిలో రాష్ట్రంలో ఉన్నటువంటి క్షేత్రస్థాయిలో కొన్ని నియోజకవర్గాల స్థాయిలో ఉన్నటువంటి లీడర్స్తో కానివ్వండి, ఇతర ముఖ్య నేతలతో కానీ ఆయన భేటీ అయ్యి అక్కడ ఏదైతే నియోజకవర్గ స్థాయిలో కానివ్వండి, క్షేత్రస్థాయిలో ఏ విధమైనటువంటి లోటుపాట్లు అనేవి, అక్కడ ఏ విధమైనటువంటి ప్రభుత్వ వ్యతిరేక చెందినటువంటి పాత్రలు ఉన్నాయి, వాటన్నిటికి కూడా ఆయన క్షుణ్ణంగా వాళ్ళందరి దగ్గర నుంచి చెప్పించుకుని వాటి ద్వారా ప్రజల్లోకి ఏ విధంగా మనం వెళ్ళాలనే దానిపై కూడా ప్రతి ఒక్కరికి దశ నిర్దేశం చేయనున్నట్టుగా కూడా మనకు తెలుస్తోంది. మొత్తం మీద జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఈ రోజు ఏదైతే మంగళగిరి కేంద్ర పార్టీ కార్యాలయం చేరుకున్నారో చేరుకున్నప్పటి నుంచి కూడా ప్రతి ఒక్కరితోటి మమేకమైపోయినటువంటి కొన్ని సందర్భాలు అయితే వస్తాయని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తంగా మనం చూసినట్లయితే ఈ రోజు అంటే ఇప్పటికే మనం చూసినట్లయితే మనోహర్ పక్కన ఏదైతే వైసీపీ చేస్తున్నటువంటి స్కాములు కానివ్వండి, ఇతర వాటిపైన డైలీ ప్రెస్ మీట్లు పెడుతూ పక్కన వైసీపీ పార్టీ నిర్ధారణలో పెడుతూ ఉంటే పవన్ కళ్యాణ్ నేరుగా వైసీపీ నేతలను పార్టీలో కండవా కప్పి ఆహ్వానించుకోవడం కూడా వైసీపీ పార్టీకి పెద్ద దెబ్బగానే మారిందని మనం చెప్పాలి. ఎందుకంటే రాష్ట్రంలో ఉన్నటువంటి వైసీపీ నాయకులందరినీ కూడా పార్టీలోకి ఆయనే స్వయంగా ఆహ్వానించడం కూడా మనం చెప్పుకోదగ్గ విషయంగా మనం చెప్పాలి. శివ. ఓకే, థ్యాంక్ యూ సాంబశివరావు.